హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్ 44లో సిలోజిజం వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి. కొన్ని సెట్లలో మోర్ దాన్ 2 మార్క్స్ 3 మార్క్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో అయినప్పటికీ ఈ టాపిక్లో చాలామంది మిస్టేక్స్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. అలా అని దీనికి ఏదో టైం స్పెండ్ చేసి ప్రిపేర్ అవ్వాలా అంటే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఎందుకు మిస్టేక్ చేస్తారు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఒక 2 or 3 క్లాసెస్లోనైతే ఈ సిలోజిజం అనేది కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే మనకి 2 మార్క్స్ ఇంపార్టెంట్ కనుక. సో వీడియోకి 1 మార్క్ వేసుకున్నా కానీ మనకు 2 or 3 క్లాసెస్లోనైతే ఈ 2 మార్క్స్ మీరు నేర్చుకున్న వారు అవుతారు. నన్ను అడిగితే రీజనింగ్లో ప్రత్యేకంగా ఎగ్జామ్ టైంలో ప్రిపేర్ అవ్వడానికంటూ ఏముండదు, రఫ్గా ఒక 2-3 టాపిక్స్ తప్పించి. ఓకేనా? సో రైట్, ప్రతి క్లాస్ అయితే ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ తక్కువ టైంలో తక్కువ చదివి క్రాక్ చేసే విధంగా ఇది ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పక ఈ పీడిఎఫ్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. డిస్క్రిప్షన్లో గ్రూప్ డి పీడిఎఫ్ అని ఒక వీడియో లింక్ ఉంటుంది. ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి. దానికంటే ముందు క్లాసెస్ చూడండి. మాకు రైల్వేకి యూజ్ అవుతున్నాయి అనిపిస్తే తీసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో సిలోజిజం, ఇందులో మీరు మెయిన్గా నేర్చుకోవాల్సినవి కేవలం ఒక 5 పాయింట్స్ ఉంటాయండి. ఆ 5 పాయింట్స్లో మీకు ఎగ్జామ్లో యూజ్ అయ్యేటి కేవలం 3 పాయింట్స్ మాత్రమే. ఆ 3 పాయింట్స్ మీరు నేర్చుకున్నట్లయితే సిలోజిజం అనే టాపిక్ మీరు ఈజీగా చేయొచ్చు. మీరు చేయాల్సింది ప్రాక్టీస్ చేయండి అంతే. ఓకేనా? రైట్. సో అవి ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఒక వర్డ్ రాశాను చూడండి. రైల్వే గ్రూప్ డి జాబ్ సాధించిన విద్యార్థులు అందరూ లాస్ట్ బెంచర్స్ హబ్ విద్యార్థులే. సో క్లియర్గా చదవండి. క్లియర్గా చదవకపోవడం వల్ల కూడా మీరు రాంగ్ పెడతా ఉంటారు. రైల్వే గ్రూప్ డి జాబ్ సాధించిన విద్యార్థులు అందరూ కొందరు అనేదే ఇంపార్టెంట్. అందరూ లాస్ట్ బెంచర్స్ హబ్ విద్యార్థులే. ఏమన్నాడండి ఇక్కడ గమనించండి. రైల్వే గ్రూప్ డి జాబ్ సాధించిన వ్యక్తులంతా వీళ్ళండి. ఓకేనా? వీరంతా రైల్వే గ్రూప్ డి జాబ్ సాధించిన విద్యార్థులు. ఓకే. సో ఇక్కడ లాస్ట్ బెంచర్స్ హబ్ అనే మన ఛానల్ ఉంది ఇక్కడ. ఓకేనా? లాస్ట్ బెంచర్స్ హబ్ ఛానల్. ఏమన్నాడు వీడు? రైల్వే గ్రూప్ డి జాబ్ సాధించిన విద్యార్థులందరూ, వీరందరూ కూడా ఎవరంట? ఇందులో ఈ కుటుంబానికి సంబంధించిన వారు అని అర్థం, అంతే కదా? సో అప్పుడు ఏ విధంగా రాసుకోవచ్చు? ఈ విధంగా రాసుకోవచ్చు, లాస్ట్ బెంచర్స్ హబ్. సో రైల్వే గ్రూప్ డి జాబ్ సాధించిన ఈ రెడ్ కలర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వారందరూ కూడా ఎందులో వారంట? లాస్ట్ బెంచర్స్ హబ్ ఫ్యామిలీలోని వారే. సో అలా అంటే అప్పుడు డయాగ్రామ్ ఈ విధంగా వేసుకోవాలి. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ వర్డ్ చూద్దాం. నెక్స్ట్ వర్డ్ మీరు చూడండి క్లియర్గా. రైల్వే గ్రూప్ డి జాబ్ సాధించిన వారిలో కొందరు లాస్ట్ బెంచర్స్ హబ్ విద్యార్థులు. సో రైల్వే గ్రూప్ డి జాబ్ సాధించిన ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉందండి. ఇక్కడ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఉన్నారు సపోజ్. సో ఇందులో కొందరు ఎవరంట? లాస్ట్ బెంచర్స్ హబ్ విద్యార్థులు అంట. బ్లూ కలర్ రోడ్ లాస్ట్ బెంచర్స్ హబ్. రైట్, వీరెవరు? ఇక్కడ లాస్ట్ బెంచర్స్ హబ్. ఓకే. సో ఈ విధంగా ఉన్నప్పుడు డయాగ్రామ్ ఏ విధంగా రాసుకోవాలి? రైల్వే గ్రూప్ డి జాబ్ సాధించిన వారిలో కొందరు ఎవరు? లాస్ట్ బెంచర్స్ హబ్ విద్యార్థులు. సో మొత్తం విద్యార్థులు వీళ్ళు. ఇందులో కొద్దిమంది ఎవరు? ఈ బ్లూ కలర్ సెక్షన్ ఉన్నారు చూసారా, వీళ్ళెవరు? లాస్ట్ బెంచర్స్ హబ్ విద్యార్థులు. క్లియర్? సో చూడండి, మొదటి దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ మీకు కనిపిస్తూ ఉంది. ఓకే. అందరూ అన్నప్పుడు ఏ విధంగా రాసుకోవాలి? కొందరు అన్నప్పుడు. ఓకే. ఫస్ట్ కొటేషన్ చూడండి. రైల్వే గ్రూప్ డి జాబ్ సాధించిన విద్యార్థులు అందరూ ఎవరికి సంబంధించిన వారు? లాస్ట్ బెంచర్స్ హబ్కి సంబంధించిన వారు. అందుకే అందులో లాస్ట్ బెంచర్స్ హబ్ అనేది పెద్దది కదా ఇక్కడ. సో అందుకే అందులో దాంట్లో మనం ఈ రెడ్ కలర్ ఫ్యామిలీని రాసాము. ఇక్కడేమన్నాడు? కొందరే అన్నాడు కనుక ఇందులో కొద్ది మంది పార్టే కదా.
సో కొద్దిమంది లాస్ట్ బెంచర్ సబ్ విద్యార్థులు. క్లియర్? సో ఈ విధంగా రాసుకోవడం అలవాటు చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఓకే, ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్ అంతకన్నా కాదు. సో చూడండి, నెక్స్ట్ ఇంటర్ విద్య చదివే ఏ విద్యార్థి కూడా లాస్ట్ బెంచర్ సబ్ విద్యార్థి కాదు. ఏమన్నాడండి ఇక్కడ? ఇంటర్ విద్య చదివే ఏ విద్యార్థి కూడా. ఇంటర్ విద్య చదివే ఫ్యామిలీ ఎవరు? వీళ్ళంతా ఇంటర్ విద్యార్థులు. ఓకేనా? ఈ ఫ్యామిలీ అంటే ఏంటిదంట? ఏ విద్యార్థి కూడా అంటే ఏ ఒక్కడు కూడా లాస్ట్ బెంచర్ సబ్ విద్యార్థి కాదు. అంటే లాస్ట్ బెంచర్ సబ్ ఇదే కదా. సో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదా. అంటే దీనికి ఏమన్నా రిలేషన్ ఉందా? ఎక్కడా లేదు. ఎందుకంటే విద్యార్థి కాదు అని అడుగుతా ఉన్నాడు. క్లియర్? సో ఈ విధంగా మీకు ఈ 3 డయాగ్రామ్స్ వచ్చినట్లయితే మీరు డెఫినెట్లీ ఆన్సర్ అనేది చేయొచ్చు. అందరూ కొందరు కాదు. ఓకే, సో మరి రాంగ్ ఎక్కడ పెడతారు సార్? మరి ఇంత ఈజీగానే ఉంది, మరి రాంగ్ ఎక్కడ పెడతారు అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. రాంగ్ పెట్టే పాయింట్స్ ఇక్కడ మీకు 2గా అనిపిస్తూ ఉన్నాయి. అవునేమో, కావచ్చేమో అనే ఆలోచన ఉన్నప్పుడే మీరు రాంగ్ అనేది పెడతా ఉంటారు. అవునేమో, కావచ్చేమో, మేబీ ఆర్ మే నాట్ బీ. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనం ఒకటి చూద్దాం. గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే, ఈ కొటేషన్ చూస్తా ఉన్నాం. గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కొందరు ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మీకు దీనికి ఇంకొకటి లింక్గా ఒక ఆప్షన్ ఇస్తాడండి. లాస్ట్ బెంచర్ సబ్ అనేది ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ అని కూడా ఇచ్చాడు ఇందులోనే. దీనికి ఒక యూట్యూబ్ ఛానల్. సో ఏమంటాడు ఇప్పుడు? గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కొందరు ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నారు. ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ అన్నాడు, కానీ లాస్ట్ బెంచర్స్ సబ్ అనేది వాడు మెన్షన్ చేయలేదు. కానీ ఇక్కడ ఏమన్నాడు? లాస్ట్ బెంచర్స్ అనేది కూడా ఒక యూట్యూబ్ ఛానలే, ఒక తెలుగు యూట్యూబ్ ఛానలే. ఓకేనా? సో ఇక్కడ పాసిబిలిటీ ఏ విధంగా ఉంటుందండి? గవర్నమెంట్ జాబ్ స్టూడెంట్స్ అంతా వీళ్ళు కొందరు తెలుగు యూట్యూబ్ ఛానల్ అన్నప్పుడు ఇక్కడ రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. ఓకే, ఇది ఒక యూట్యూబ్ ఛానల్, బ్లూ కలర్ది మనది, ఇదొక ఛానల్. ఓకే, సో రైట్. సో ఇక్కడ ఏ విధంగా రాసుకోవచ్చు? గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కొందరు ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇవన్నీ తెలుగు యూట్యూబ్ ఛానల్లే. క్లియర్? సో అప్పుడు పాసిబిలిటీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? వీళ్ళంతా గవర్నమెంట్, ఇక్కడ రెడ్ కలర్తో రాస్తే మనకి ఈజీ అయిపోతుంది. వీళ్ళంతా, సో వెయిట్ ఎ మినిట్, రైట్. సో వీరంతా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ అన్నాడు కనుక ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఎందుకంటే లాస్ట్ బెంచర్ సబ్ అనేది కూడా ఒక తెలుగు యూట్యూబ్ ఛానలే. ఈ విధంగా పాసిబిలిటీ ఉంది. క్లియర్? సో అదే విధంగా ఇంకొక పాసిబిలిటీ కూడా ఉందండి. చూడండి, గవర్నమెంట్ అనేది వాళ్ళు కొందరు దేనికి ప్రిపేర్ అవుతా ఉన్నారు? ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నారు. అంటే ఇక్కడ గ్రీన్ అయ్యే ఉండొచ్చు, లేదా ఎల్లో అయ్యే ఉండొచ్చు, ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా. ఓకేనా? సో అదే విధంగా ఇక్కడ ఒక ఛానల్ని ఫాలో అవుతున్నారు, కానీ ఛానల్ నేమ్ ఇవ్వలే కనుక మనకి ఇది ఇచ్చి కేవలం వీళ్ళంతా ఎల్లో దానికే ఫాలో అవుతూ ఉన్నారు. అప్పుడు బ్లూ దానికి ఫాలో అవ్వనట్లే కదా. బ్లూ దానికి ఫాలో అవ్వట్లే అంటే లాస్ట్ బెంచర్ సబ్ ఛానల్ని ఫాలో అవ్వట్లేరు. క్లియర్? సో అంటే ఇక్కడ అవ్వచ్చు అంటే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కొందరు ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవుతున్నారు. అది మనకి ఇచ్చిన పాయింట్ అంతే. క్లియర్? సో వాళ్ళు లాస్ట్ బెంచర్ సబ్ అనే తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు, దాన్ని కాకుండా మిగతా ఛానల్ని కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది కదా. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ 2 పాసిబిలిటీస్లోనే విద్యార్థులు కొద్దిగా ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ అనేది ఆన్సర్ పెడతా ఉంటారు. సో కానీ మీరు ఎక్కువ ఆలోచించకుండా మనకి గివెన్ డేటా అక్కడ మనకు ఆ వాక్యంలో, ఆ సెంటెన్స్లో ఏమి ఇచ్చాడు అనేది మాత్రమే మనం దాన్ని బేస్ చేసుకొనే చేయాలి. ఈ ఇమాజినేషన్లోకి వెళ్ళకూడదు. వెళ్ళినప్పుడే మనకి రాంగ్ అనిపిస్తుంది. ఓకేనా? సో మనకి ఇచ్చిన డేటా ఏంటి, కింద ఉన్న ఆన్సర్స్ ఏంటి, వాటిని అవన్నీ బేస్ చేసుకొని మాత్రమే చేయాలి, కానీ ఇమాజినేషన్లోకి వెళ్ళకూడదు. ఓకే, సో దాంతోపాటు ఇంకొక పాయింట్ ఉంది చూడండి. ఇక్కడ
రైట్. గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరూ అన్నాడు కదా. సో వీళ్ళంతా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో ఇక్కడ వీళ్ళందరూ ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్, ఆ తెలుగు యూట్యూబ్ ఛానల్ పేరు ఏం చెప్పలే వీళ్ళు. సో ఇక్కడ మనకి లాస్ట్ బెంచర్స్ హబ్ అని రాసుకోవచ్చు కదా. ఓకే, సో అందరూ ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్, ఇది సెంటెన్స్ని కరెక్ట్ ఫామ్ చేస్తూ ఉంది. గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఎస్ఏ కదా. అదేవిధంగా మరి ఇక్కడ ఏ అనే ఛానల్ ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్ది ఏ అనే ఛానల్ ఉంది, ఏ అనే ఛానల్ ఉంది. సో ఇది కూడా కరెక్ట్ అవుతుంది కదా. మరి ఏ అనే ఛానల్ ఉంది, ఇది కూడా కరెక్ట్ అవుతుంది కదా. సో ఎందుకంటే మనకి ఈ గివెన్ డాటాలు ఏమి ఇచ్చాడు అనేది మనకి మెయిన్ ఫోకస్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ లాస్ట్ బెంచర్స్ హబ్ అనేది ఒక తెలుగు యూట్యూబ్ ఛానలే, ఏ అనేది ఒక తెలుగు యూట్యూబ్ ఛానలే, బి అనేది తెలుగు యూట్యూబ్ ఛానలే, సి అనేది తెలుగు యూట్యూబ్ ఛానలే. కానీ మనం గివెన్ డాటా ఏంటి, ఇక్కడ చూడండి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే లాస్ట్ బెంచర్స్ హబ్కే కావచ్చు, వాళ్ళే కావచ్చు, లేదా ఏ ఛానల్ వాళ్ళని ఫాలో అవుతూ ఉండొచ్చు, లేదా బి ఛానల్ వాళ్ళని ఫాలో అవుతూ ఉండొచ్చు. సో ఈ విధంగా పాసిబిలిటీస్ అనేది ఇక్కడ మనకి 2 సెంటెన్స్లలో 2 పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ మొదటి 3 సెంటెన్స్లో చూడండి మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. అందరూ అన్నప్పుడు ఈ ఫస్ట్ డయాగ్రామ్ వేసుకున్నాం, కొందరు అన్నప్పుడు ఈ డయాగ్రామ్ వేసుకున్నాం, అసలు దీనికి సంబంధం లేదన్నప్పుడు ఈ డయాగ్రామ్ వేసుకున్నాం. ఓకే, సో ఇవే వాటి మీద మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ చేయబోతా ఉన్నాం. చూడండి. రైట్. సో ఇక్కడ చూడండి, అన్ని రింగులు గుండ్రంగా ఉంటాయి. అన్ని రింగులు గుండ్రంగా ఉంటాయి. ఫస్ట్ ఈ డయాగ్రామ్ వేసుకుందాం మనం. అన్ని రింగులు, సో రింగులు ఇవే కదా. అన్ని రింగులు అన్నప్పుడు ఏ విధంగా వేసుకున్నాం, ఫస్ట్ డయాగ్రామ్ గుండ్రంగా ఉన్నాయి, వేటిగా ఉన్నాయి, గుండ్రంగా ఉన్నాయి. ఎస్, అన్ని రింగులు గుండ్రంగా ఉన్నాయి. ఎస్, గుండ్రంగా అనే పార్ట్లోనే రింగులు అనేది రాసుకున్నాం. క్లియర్. గుండ్రంగా ఉన్నవన్నీ వస్తువులే, అన్నీ వస్తువులే, గుండ్రంగా ఉన్నవి అన్నీ వస్తువులే. అంటే గుండ్రంగా అనే పార్ట్ మనం బ్లాక్ కలర్ తోటి రాద్దాం, ఎందుకంటే కొద్దిగా మనకు డిఫరెన్స్ అనేది తెలియాలి. ఓకేనా. సో గుండ్రంగా ఉన్నవన్నీ వస్తువులే, అంతే కదా. ఎంత సింపుల్ ఉందా అండి. అన్నీ కొన్ని కాదు, అంతే. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్ వేసుకున్నాం. నెక్స్ట్ తీర్మానాలు చదవాలి. మరి అన్ని రింగులు వస్తువులేనా. సో చూడండి, అన్ని రింగులు ఇక్కడ ఉన్నాయి. మరి ఇవన్నీ ఎందులో ఉన్నాయి, గుండ్రంగానే పాటలో ఉన్నాయి. గుండ్రంగానే పాట ఎందులో ఉంది, వస్తువులన్నీ. అంటే అన్ని రింగులు వస్తువులే. ఎస్, క్లియర్, కరెక్ట్. మరి అన్ని వస్తువులు రింగులా, కాదు. వస్తువులు అనే పార్ట్ పెద్దగా ఉంది, నీకు రింగులు అనే పార్ట్ చిన్నగా ఉంది. ఎట్లయితే కాదు కదా. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. క్లియర్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. అన్ని రింగులు వస్తువులే. రింగులు అనే పాట ఎంత చిన్నగా రాసుకున్నాం మనం. రింగులు అనే పాట వస్తువులు అనే పాటలో రింగులు ఉంది, కానీ రింగులు అనే పాటలో వస్తువులు లేదు కదా. సో అందుకే అన్ని రింగులు వస్తువులే. ఎస్, అన్ని వస్తువులు రింగుల. ఎట్లయితే కాదు, రింగులు అనేది చాలా చిన్న పార్ట్, వస్తువులు అనేది చాలా పెద్ద పార్ట్. అప్పుడు అన్ని వస్తువులు రింగులు కావుగా. సో దాట్స్ ఇట్. సో ఇప్పుడు ఏమైంది, కేవలం 1 మాత్రమే అనుసరిస్తూ ఉంది. సో రైట్. అన్నీ కొన్ని కాదు, ఇంతే. ఇది ఇంతకు మించి మీరు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. సో చూడండి, కొన్ని కుందేళ్ళు పిల్లులు ఏంటిదంటే సెకండ్ డయాగ్రామ్ మీకు కళ్ళ ముందు కనిపించాలి. కొన్ని కుందేళ్ళు, ఫస్ట్ ఇవి కొన్ని కుందేళ్ళు ఏమన్నాడు, కొన్ని కుందేళ్లలో పిల్లులు ఉన్నాయంట. అంటే ఇందులో కొన్ని పిల్లులు కూడా ఉన్నాయి. కొన్ని కుందేళ్ళ పిల్లులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏం అడుగుతా ఉన్నాడు అండి వీడు, అన్ని పిల్లులు బొప్పాయిలు. పిల్లుల పాట ఎక్కడ ఉండదండి, ఇదంతా ఉంది మనకి, ఇదంతా బొప్పాయిలే, అంతే కదా. అందులోనే ఉందిగా పిల్లులు అనేది. ఇప్పుడు బొప్పాయిల పాటలోకి వచ్చిపోయింది కదా. సో ఇక్కడ తీర్మానాలు చదువుతాం మనం. తీర్మానాలు చదివితే అర్థమైపోతుంది. అన్ని బొప్పాయిలు పిల్లులు. ఎట్లయితుందండి, బొప్పాయిలు అనే పాట పెద్దగా రాసుకున్నాం మనం, పిల్లులు అనే పాట చిన్నగా రాసుకున్నప్పుడు ఫస్ట్ది ఎట్లయితుంది, రాంగ్ అవుతుంది. సెకండ్, కొన్ని కుందేళ్ళు బొప్పాయిలా. మరి ఎస్, ఇక్కడ ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ కొన్ని కుందేళ్ళు బొప్పాయిలే కదా. మరి కొన్ని కుందేలు ఈ బ్లాక్ పార్ట్లో కూడా ఉన్నాయి. కొన్ని కుందేళ్ళు బొప్పాయిలు. ఎస్, 2 కరెక్ట్.
ఆప్షన్స్ ఏంటిది? కేవలం 1 ఆన్సర్ ఇస్తుంది, కేవలం 2 ఆన్సర్ ఇస్తుంది, 1 మరియు 2 ఆన్సర్ ఇస్తే 1 కానీ లేదా 2 కానీ ఆన్సర్ ఇస్తుంది. సో ఇక్కడ ఏంటిదండి ఆన్సర్? కేవలం 2 ఆన్సర్ ఇస్తూ ఉంది. సో చాలామంది కొద్దిమంది కన్ఫ్యూజ్ అయ్యి ఆప్షన్ డి కూడా పెడతారు. 1 కానీ లేదా అంటే ఫస్ట్ది వానికి అర్థం కాలేదనుకోండి ఆ తీర్మానం, 2 కానీ అయితే ఆన్సర్ ఇస్తుంది కదా, ఇందులో 2 కూడా కరెక్టే వస్తుంది కదా అని ఇది పెడతాడు. కానీ తప్పు, ఎందుకంటే మనకు అక్కడ పర్టికులర్ స్టాండర్డ్ ఆన్సర్ ఇచ్చాడు వాడు, కేవలం 2 ఆన్సర్ ఇస్తుందని. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేయండి, ఈజీ అయిపోతుంది. దీనికి పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు అసలు. సో ఇక్కడ చూడండి, గబ్బిలాలన్నీ నలుపే. గబ్బిలాలు అన్నీ అన్నీ అన్నాడు, ఫస్ట్ డయాగ్రామ్ గుర్తుకు రావాలి. గబ్బిలాలు ఇవన్నీ ఏంటి అంట? నలుపే, నలుపే. మరి కొన్ని నలుపువి రెక్కలు, కొన్ని నలుపువి రెక్కలవి అని అడుగుతా ఉన్నాడు వీడు. కొన్ని నలుపువి రెక్కలు, కొన్ని నలుపువి రెక్కలు వేసుకోవచ్చు కదా ఈ విధంగా. నలుపు పోర్షన్లో మనం కొన్ని సపరేట్ చేసుకున్నాం రెక్కలకి. క్లియర్? సో ఇప్పుడు ఏమైంది? గబ్బిలాలన్నీ రెక్కలవి కాదండి, గబ్బిలాలన్నీ రెక్కలవి ఎట్లయితుంది? కాదు, కొన్ని అయితే అవ్వచ్చు, కానీ ఇక్కడ గబ్బిలాలనే పాటికి ఏమైనా సంబంధం ఉందా? రెక్కలన్నీ ఎట్లయితుంది? గబ్బిలాలన్నీ నలుపువి అవుతాయి, అంతేగాని అన్నీ రెక్కలవి కావు కదా. కానీ చాలామంది ఏం చేస్తారంటే, మేబీ అవ్వచ్చు కదా సార్, ఈ పార్ట్లోనే ఆ గబ్బిలాల బొమ్మ కూడా మనం ఉండొచ్చు కదా సార్ ఆయన అడగవచ్చు. అందుకే నేను అంటా ఉన్నాను, మే ఆర్ మే నాట్ బి, ఆ ఊహలకి పోవద్దు అనేది. అందుకే ఇప్పుడు చూడండి డయాగ్రామ్ దగ్గర మీకు అబ్జర్వ్ చేయండి కొద్దిగా. సో ఫస్ట్ ఈ డయాగ్రామ్ వేసుకున్నాం మనం, గివెన్ డేటా ప్రకారం ఈ డయాగ్రామ్ అయితే మనం వేసాం. ఓకేనా? సో ఇదే డయాగ్రామ్ మనం ఇంకో తీరుగా కూడా వేసుకోవచ్చు. చూడండి, రైట్, ఒక్క నిమిషం చిన్నగా ఇద్దాం. గబ్బిలాలు ఇది, ఓకేనా? ఇదంతా నలుపు. ఓకే, సో వాడు ఏమన్నాడు? గబ్బిలాలన్నీ నలుపే. పర్ఫెక్ట్ డయాగ్రామ్ వేసుకున్నాం. కొన్ని నలుపువి రెక్కలవి అన్నప్పుడు మనం ఈ విధంగా వేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, ఇప్పుడు గబ్బిలాలు అనే దాన్ని కూడా కొద్ది దాంట్లోకి తీసుకొచ్చి ఇది రెక్కలు రాసుకుంటే, ఇప్పుడు ఈ స్టేట్మెంట్, ఈ వాక్యాలు పర్ఫెక్ట్ అయితేనే కావట్లేదా చూసుకుందాం ఒకసారి. మనం ఇమాజిన్ చేసుకుంటే ఇక్కడ ఏమన్నాడు? గబ్బిలాలన్నీ నలుపువే, ఎస్ కరెక్టే ఉంది. కొన్ని నలుపువి రెక్కలవి, ఎస్ కరెక్టే ఉంది అని ఇలా ఇమాజిన్ చేసుకుంటారు. కానీ తప్పు, ఎందుకంటే వాడు ఇక్కడ మనకి గబ్బిలాలకి రెక్కలకి ఎక్కడ సంబంధం ఇవ్వలేదు ఈ వాక్యంలో. అది మీరు గ్రహించాలి. ఈ డయాగ్రామ్ కరెక్ట్, ఎస్ అఫ్ కోర్స్ ఈ డయాగ్రామ్ కూడా కరెక్టే, కానీ ఇక్కడ మీరు కొద్దిగా ఇమాజిన్ చేసుకోవడం వల్ల ఇది కరెక్ట్ అయిపోయింది. కానీ మనం ఇమాజిన్ చేసుకోవద్దు, ఎందుకంటే వాడు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, అక్కడ వాక్యం ఇచ్చాడు కదా. అక్కడ వాక్యాలలో మనకి గబ్బిలాలకి రెక్కలకి ఎక్కడన్నా సంబంధం ఇచ్చాడా? ఇవ్వలేదు డైరెక్ట్గా. సో అందుకే ఈ డయాగ్రామ్ వేసుకోకూడదు. చాలామంది ఈ డయాగ్రామ్ వేసుకొని వాళ్ళు మిస్ చేస్తూ ఉంటారు ఆన్సర్. మనకి గివెన్ డాటా ఏంటి? డైరెక్ట్ ఏమిచ్చాడు? ఫస్ట్ దాంట్లో గబ్బిలాలకి నలుపుకు మాత్రమే సంబంధం ఇచ్చాడు. సెకండ్ దాంట్లో ఏమిచ్చాడు? నలుపుకి రెక్కలకి మాత్రమే సంబంధం ఇచ్చాడు. అంతేగాని గబ్బిలాలకి మనకి డైరెక్ట్గా రెక్కలకి ఎక్కడన్నా ఇచ్చాడా? ఇవ్వలేదు. సో అదేంది సార్, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది కదా సార్ అంటే, ఇక అది మీ కర్మ. ఓకేనా? సో రైట్, సో ఇక్కడ ఏమైంది? గబ్బిలాలన్నీ రెక్కలవి. అక్కడ మనకి డేటా సరిగా లేదు కనుక మనం దీన్ని రాంగ్గానే కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో కొన్ని రెక్కలు నలుపువి, ఎస్ ఇవి నలుపు పోర్షన్ ఉంది కదా, కొన్ని రెక్కలు నలుపువి, ఎస్. సో ఏమైంది? కేవలం 2 మాత్రమే అనుసరిస్తూ ఉంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇమాజిన్ చేసుకోకండి దయచేసి ఈ టాపిక్లో. ఓకేనా? సో ఇమాజిన్ చేసుకోవడం వల్లనే మేబీ రాంగ్ కాదని ప్రూవ్ చేయండి అంటే మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము? ఎందుకంటే వాడు డేటా ప్రకారమే మనం చేయాలి. మనం ఏదో దాన్ని ప్రూవ్ చేయడానికి కాదు, అక్కడ వాడు డేటా ఏమి ఇచ్చాడో దాన్ని బట్టే మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం నెక్స్ట్. అన్ని బస్సులు కార్లు, అన్ని బస్సులు ఏమన్నాడండి? కార్లు. సో బస్సులు ఈ పోర్షన్ అయితే అన్ని బస్సులు అన్నాడు అంటే ఫస్ట్ డయాగ్రామ్ గుర్తుకు రావాలి మనకి. అన్ని బస్సులు కార్లు, ఫస్ట్ సెంటెన్స్ క్లియర్ అయిపోయింది. అన్ని పడవలు కూడా కార్లేనట అండి, అన్ని పడవలు కూడా కార్లేనంట. అంటే ఈ దాంట్లోనే వస్తాయిగా మనకి, అన్ని పడవలు కార్లే, అన్ని పడవలు కార్లే. క్లియర్? సో ఇక్కడ ఏమన్నాడు? అన్ని కార్లు పడవలు, అన్ని కార్లు పడవలు ఎలా అవుతుందండి?
ఇక్కడ మనకి కార్ల పోర్షన్ పెద్ద ఉంది, పడవల పోర్షన్ చిన్న ఉంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈయనే మనకు తెలిసిపోతా అన్ని పడవలు కార్లు అన్నాడు, కానీ అన్ని కార్లు పడవలు ఎట్లయితుంది? వాడు ఆల్రెడీ ఇచ్చాడు అన్ని పడవలు మాత్రమే కార్లని, అన్ని కార్లు పడవలు కాదు కదా. సో అప్పుడు ఈ స్టేట్మెంట్ రాంగ్ అయిపోయింది. సో మరి ఏంటిది? అన్ని బస్సులు కార్లు, ఎస్ వాడు ఇచ్చింది ఇక్కడ. అన్ని బస్సులు కార్లు, ఎస్ అంటే స్టేట్మెంట్ 2 కేవలం 2 మాత్రమే అనుసరిస్తూ ఉంది. క్లియర్? సో నెక్స్ట్ చూడండి, అన్ని పందులు మురికిగా ఓకే రైట్, అన్ని పందులు మురికిగా ఉంటాయి. అన్ని పందులు అంటే పిగ్స్, వెరీ బ్యూటిఫుల్ పిగ్స్, రైట్. పందులన్నీ ఏ విధంగా ఉంటాయి? మురికిగా ఉంటాయి, మురికిగా ఉన్నాయి. కరెక్టే కదా? ఇప్పుడు పందులు అనేటివి అన్నీ కూడా మురికిగా ఉన్నాయి. మురికిగా ఉన్నవన్నీ బురదలే, మురికిగా ఉన్నవన్నీ, మురికిగా ఏమున్నాయంటే పందులే ఉన్నాయి కదా. ఇక్కడ మురికిగా ఉన్నాయన్నీ బురదవే, బురదవే. క్లియర్? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ అన్ని పందులు మురికిగా ఉన్నాయి, ఎస్ మనం మురికి దాంట్లోనే పందులు రాసుకున్నాం. మురికిగా ఉన్నవన్నీ బురదలు, ఎస్ బురదలోనే మనం మురికి రాసినాం. క్లియర్? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టేట్మెంట్స్ చదవడానికి ప్రయత్నం చేద్దాం. బురదవన్నీ పందులే, బురదవన్నీ పందులే అని అంట. సో చూడండి, బురదవన్నీ పందులు ఎట్లా అవుతాయండి? పందులు అనే పోర్షన్ ఎంత చిన్న ఉంది, బురదలు అనే పోర్షన్ ఎంత పెద్దగా ఉంది. సో ఇది రాంగ్. మనం బురదలో పందులను రాసినాం, కానీ పందులలో బురదలను రాయలేడా. ఓకేనా? కొంత బురద మురికి, ఎస్ కొంత బురద మురికి. ఇప్పుడు ఇదంతా మనకి బురద అయితే ఇందులో కొంత ఈ పోర్షన్ అనేది కూడా మొత్తం బురద మురికే కదా. అంటే కొంత బురద అయితే మురికికి ఆస్కారం ఉంది, ఇక మిగిలింది మనం ఏదైనా చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. సో స్టేట్మెంట్ 2 ఇస్ ద కరెక్ట్. అప్పుడు ఏమైంది మరి? కేవలం 2 మాత్రమే అనుసరిస్తూ ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, కొన్ని ప్యాంట్లు ముదురు రంగువి, ముదురు రంగువన్నీ కోట్లు. సో వెరీ ఈజీ. కొన్ని ప్యాంట్లు అన్నాడు, సెకండ్ డయాగ్రామ్ గుర్తుకు రావాలి మీకు వెంటనే, ఇట్లా గుర్తుకు రావాలి కొన్ని అనగానే. ఓకేనా? సో కొన్ని ప్యాంట్లు, ఇవి ప్యాంట్లు అనుకుంటే ప్యాంట్ల హౌస్ ఇది. ఇందులో కొన్ని ముదురు రంగువి, ఇవి మనం వేరే కలర్ తోటి కదా రాసేది, రైట్. కొన్ని ముదురు రంగువి. సో ఇప్పుడు ఇవన్నీ ముదురు రంగు, ముదురు రంగు. మరి ఏమన్నాడు? ముదురు రంగువన్నీ కోట్లు అన్నాడు. ముదురు రంగువన్నీ పోర్షన్ ఏదండి? ఇదే కదా. సో ఇవన్నీ కోట్లేనంట. క్లియర్? సో ఇక్కడ ఏమైంది? కొన్ని ప్యాంట్లు కోట్లు, కొన్ని ప్యాంట్లు కోట్లేనా? చెక్ చేద్దాం. కొన్ని ప్యాంట్లు కోట్లు అనే పోర్షన్ ఎక్కడుంది? ఈడి వరకు ఉంది. మరి కొన్ని పాయింట్లు అనే పోర్షన్ వీళ్ళు ఉంది కదా, ఎస్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. మరి సెకండ్ కొటేషన్ ఏంటిది? ఇట తీర్మానం కోట్లు అన్నీ పాయింట్లు, తప్పు. ఎందుకంటే ఇక్కడ చూడండి, పాయింట్లు అనే పోర్షన్ గీడి వరకే అయింది, కోట్లు అనే పోర్షన్ చూడండి ఇంత ఉన్నది, ఇంకా ఇదన్నీ ఎట్లయితుంది? కాదు. అంటే స్టేట్మెంట్ 1 మాత్రమే అనుసరిస్తూ ఉంది, స్టేట్మెంట్ 1 మాత్రమే అనుసరిస్తూ ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అన్ని కేకులు స్వీట్లు, అన్ని కేకులు స్వీట్లు, అన్ని కేక్స్ ఇవే కదా. మరి స్వీట్స్, మీది ఎవరిదన్నా బర్త్డే ఈ మధ్యలో ఉంటే చెప్పండి, కేక్ ఆర్డర్ చేసి పంపిస్తాను. ఎక్కడైనా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ విత్ ఇన్ 15-20 డేస్లో ఉంటే డెఫినెట్లీ. ఓకేనా? సో రైట్, అన్ని కేకులు స్వీట్లు, పోర్షన్ కరెక్ట్ అయిపోయింది కదా. అన్ని కేక్స్, అన్ని స్వీట్లు. మరి అన్ని స్వీట్లు ఏంటంట? కాల్చినవట. సో ఇవన్నీ కూడా కాల్చినవి అంటున్నాడు. అన్ని స్వీట్లు కాల్చినవి. ఓకే. సో తీర్మానాలు ఏమని చెప్పాడు చూద్దాం. తీర్మానాలు చూద్దాం. అన్ని కేకులు కాల్చినాయి, ఎస్ కేకులు అనే పోర్షన్ కాల్చిన దాని పోర్షన్లోనే ఉన్నది, అంటే స్టేట్మెంట్ 1 కరెక్ట్. కొన్ని కాల్చిన మిఠాయిలు, కొన్ని కాల్చిన మిఠాయిలు, ఎస్ కోర్స్ అంతే కదా. ఇప్పుడు కేక్స్ అయినా స్వీట్స్ అయినా మిఠాయిలే కదా. ఇప్పుడు ఈ పోర్షన్ చూడండి, కేక్స్ కాల్చినాయి, ఈ పోర్షన్ స్వీట్లు కాల్చినాయి. ఇప్పుడు ఈ పోర్షన్ అంతా మిగిలినవి బాయిల్డ్ చేసినాయి అనుకోవచ్చు, అందుకే కొన్ని అని ఇచ్చాడు. కొన్ని కాల్చిన మిఠాయిలు కూడా ఉన్నాయి కదా ఇందులో, ఎస్. సో ఏమవుతుంది? స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు అనుసరిస్తాయి.
మీ యొక్క బర్త్డే కనుక ఈ వీక్లో ఉన్నట్లయితే కేక్ ఆర్డర్ చేసి పంపిస్తాను. ఆ వీడియో తీసి నాకు పెట్టండి, యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. కొన్ని పెంగ్విన్లు నెమళ్ళుగా ఉన్నాయి. కొన్ని పెంగ్విన్లో నెమళ్ళుగా ఉన్నాయి. నెమళ్ళు అన్నీ పాములుగా ఉన్నాయి. కొన్ని పెంగ్విన్లు. ఫస్ట్ డయాగ్రామ్ గుర్తుకు రావాలండి. ఇక నేను ప్రతిసారి చెప్పాను. ఏ బాబు కొద్దిగా సైలెన్స్. కొన్ని పెంగ్విన్లు నెమళ్ళుగా ఉన్నాయి. కొన్ని పెంగ్విన్లు నెమళ్ళుగా ఉన్నాయి. క్లియర్? సో నెమళ్ళు అన్నీ వేటి విధంగా ఉన్నాయి? నెమళ్ళు అన్నీ పాములుగా ఉన్నాయంట. మరి నెమళ్ళ పోర్షన్ ఏది? ఇదే కదా. ఇవన్నీ పాములుగా ఉన్నాయంట. క్లియర్? సో రెండు మనం రాసుకోవడం జరిగింది. మరి తీర్మానాలు చదువుదాం. కొన్ని పెంగ్విన్లు పాములుగా ఉన్నాయా? ఎస్. ఈ పోర్షన్ పాములుగానే ఉన్నాయి కదా అండి. ఈ పోర్షన్ పాములుగానే ఉన్నాయి. ఎస్. తీర్మానం 1 కరెక్ట్. ఏ నెమలి కూడా పెంగ్విన్ కాదు, తప్పండి. ఎందుకంటే ఇక్కడ చూడండి మనం రైట్, ఇక్కడ చూడండి ఏ నెమలి కూడా పెంగ్విన్ కాదని వీడు ఎట్లా అంటాడు? ఆల్రెడీ ఫస్టే ఇచ్చాడు కొన్ని పెంగ్విన్లు నెమళ్ళు అన్నాయి. ఇక్కడ ఏ పెంగ్విన్ కూడా నెమలు కాదంటే ఎట్లా? ఆల్రెడీ కొన్ని నెమళ్ళు ఉన్నాయి ఆడ, అంటే ఈ స్టేట్మెంట్ రాంగ్. సో ఏమైంది ఇక్కడ? స్టేట్మెంట్ 1 మాత్రమే అనుసరిస్తూ ఉంది. స్టేట్మెంట్ 1 మాత్రమే అనుసరిస్తూ ఉంది. సారీ, రైట్. అన్ని పాములు విషపూరితమైనవి. అన్ని పాములు విషపూరితమైనవి అంటే స్నేక్స్, ఇది ఇవన్నీ ఏంటట? విషపూరితమైనవి అంట. విషపూరితమైనవి. సో విషపూరితమైనవి అన్నీ పాకుడు జంతువులే అంటా ఉన్నాడండి. విషపూరితమైనవి అన్నీ పాకుడు జంతువులు. మీకు అందుకే నేను చెప్తాను, అన్నీ కొన్ని కాదు. ఆ డయాగ్రామ్కి డిఫరెన్స్ తెలుసుకోండి. అన్నీ పాకుడు జంతువులే. మరి తీర్మానాలు చదువుదామా? అన్ని పాములు పాకుడు జంతువులే. అన్ని పాములు. ఎస్. ఇక్కడ స్నేక్స్ పోర్షన్ ఉంది. ఎక్కడ ఉంది అండి? పాకుడు జంతువుల పోర్షన్లోనే ఉంది. ఎస్, కరెక్ట్. స్టేట్మెంట్ 1 కరెక్ట్. కొన్ని పాకుడు జంతువులు విషపూరితమైనవి. కొన్ని పాకుడు జంతువులు. సో ఇక్కడ చూడండి, ఈ విషపూరితమైనవి అనే పోర్షను మనకి పాకుడు జంతువులలో కొద్ది పోర్షన్నే ఆక్యుపై చేసింది. అంటే ఈ రిమైనింగ్ పోర్షన్ చూసిందిలా ఇది నాన్ వినమస్ అన్నట్టు. ఓకేనా? సో విషపూరితమైనవి. ఎస్, 2 స్టేట్మెంట్లు కరెక్టే ఉన్నాయి. సో 1 మరియు 2 అనుసరిస్తాయి. నెక్స్ట్ చూడండి, ప్రాక్టీస్. మీరు ఒక్కసారి బాగా ప్రాక్టీస్ చేసి దీని మీద ఫుల్ గ్రిప్ వచ్చినాక దీన్ని ఎగ్జామ్స్ ముందు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే ఉండదండి. అర్థమైందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఉల్లిపాయలన్నీ మొక్కజొన్నలే. ఉల్లిపాయలన్నీ మొక్కజొన్నలే. ఉల్లిపాయలు ఇవి. ఉల్లిపాయల ఇల్లు ఇక్కడ ఉంది. ఇవన్నీ ఏంటట? మొక్కజొన్నలేనంట. అన్నీ అన్నప్పుడు ఈ డయాగ్రామ్ ఇదే కదా, మొక్కజొన్నలే. మొక్కజొన్నలు అన్నీ విత్తనాలే. మరి ఇవన్నీ కూడా విత్తనాలే. ఇవన్నీ కూడా విత్తనాలే. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంది? తీర్మానాలు చేద్దాం. ఉల్లిపాయలన్నీ విత్తనాలేనా? ఎస్. ఇది అంత పెద్ద కుటుంబంలోని చిన్న కుటుంబం కనుక ఎస్, కరెక్ట్. సెకండ్ ఏంది? కొన్ని విత్తనాలు ఉల్లిపాయలే. ఎస్, ఆఫ్ కోర్స్ ఉల్లిపాయలే. ఈ రిమైనింగ్ మన విత్తనాలు లేని కావచ్చు. ఓకేనా? 2 స్టేట్మెంట్లు కరెక్ట్. 1 మరియు 2 అనుసరిస్తాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అన్ని కళ్ళజోళ్ళు అద్దాలు. అన్ని కళ్ళజోళ్ళు అద్దాలు. అన్ని అద్దాలు ఇసుక. సో ఇది క్వశ్చన్ చేయండి మీరు దయచేసి. అన్ని కళ్ళజోళ్ళు అద్దాలేనంట. అన్ని అద్దాలు ఇసుకలేనంట. ఇక్కడ డయాగ్రామ్ నేను వేస్తాను, దాన్ని మీరు చేయండి. అన్ని కళ్ళజోళ్ళు అన్నాడు కనుక కళ్ళజోళ్ళు. అన్ని కళ్ళజోళ్ళు ఏమన్నాడు వీడు? అద్దాలు అన్నాడు. సో ఇవన్నీ అద్దాలు. మరి అన్ని అద్దాలు ఏమన్నాడు? ఇసుక అన్నాడు. సో ఇసుక. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? మీరు కొద్దిగా కామెంట్ బాక్స్లో పెట్టేటప్పుడు ఆ కళ్ళజోళ్ళు అనే క్వశ్చన్ రాసి స్టేట్మెంట్ 1 కరెక్టా, స్టేట్మెంట్ 2 కరెక్టా, ఏది కరెక్ట్ అనేది మీరు తెలియజేయండి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరకతములు. రైట్. సో మరకతములు అన్నీ రత్నాలే. అన్నీ రత్నాలే అన్నాడు. మరకత ఏ అట? అన్ని రత్నాలు. మరకతాలు ఇవన్నీ ఏంటి? రత్నాలు. మరి అన్ని రత్నాలు ఏంటి? శిలలంట. అన్ని రత్నాలు శిలలు. 3-4 డయాగ్రామ్స్, అంతకు మించి ఎక్కువ ఏమి ఉండవండి.
ఓకే, సో ఇక్కడ మనం చేద్దాం. అన్ని మరకతములు శిలలే, అన్ని మరకతములు శిలలే. మరకతము లేదండి, ఇక్కడ ఉన్నది. ఇది అంత చిన్న పాట అంత పెద్ద పాటలోనే ఉంది కదా. ఎస్, కరెక్ట్. అన్ని శిలలు మరకతములే. ఎట్లయితుందండి, ఇక్కడ పైనే ఒక సెంటెన్స్ ఇచ్చిండు వాడు, వాళ్ళు దీన్నే ఆపోజిట్ ఇచ్చిండు. అన్ని మరకతములే శిలలే అని పైన ఇచ్చిండు, అన్ని శిలలు మరకతములే అని కింద ఇచ్చిండు. సో ఫస్ట్ ఆర్గ్యుమెంటే కరెక్ట్, సెకండ్ ఆర్గ్యుమెంట్ రాంగ్. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఇవన్నీ కూడా ప్రీవియస్ అండి, నేనేదో కొత్తగా తయారు చేసినాయి కదా, మనకు అంత ఓపిక లేదు కొత్తగా తయారు చేయడానికి, కానీ వీటిలో రీజనింగ్లో ఓకేనా. సో ఇవన్నీ ప్రీవియస్